ప్రభునందు యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, లేదా మీకు ఈరోజు ఒక చక్కటి విషయాన్ని తెలియచేయాలి అనే ఆలోచనతో ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి, ఆత్మీయంగా మీరు బలపడండి, అనేకులకు సమాధానం చెప్పేలా మీరు ఉండండి అని మిమ్మల్ని క్రీస్తు పేరట వేడుకుంటున్నాను. మరి ఈరోజు ఒక చక్కటి విషయాన్ని మీకు తెలియచేయాలనే ఆలోచనతోనే నేను ఇలా మీ ముందుకు రావడం జరుగుతుంది. ఏంటి ఆ విషయము అంటే, ఈరోజు సమాజంలో దుర్బోధలు అనేటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు ఏమున్నాయి? దుర్బోధలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి కనుకనే ఆ దుర్బోధలలో ఒక దుర్బోధని ఖండిస్తూ అది వాక్య విరుద్ధమైనదని నేను తెలియచేయాలనే ఆలోచనతోనే ఇలా మీ ముందుకు రావడం జరుగుతుంది. అలాగే మీకు తెలియచేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఆ దుర్బోధలలో ఒక బోధ ఏంటంటే, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు దేవుడు కాదు అనే బోధని రోజు చాలా విస్తారణ చేస్తున్నారు చాలామంది. ఒకనాడు ఏమి తెలియని ముస్లిం సహోదరులు యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు అని చెప్పారు. ఈనాడు అన్ని తెలిసి కూడా యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు అనే చెప్పే క్రైస్తవులు ఉండడం ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఒకనాడు ముస్లిం సహోదరులు యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు అని ప్రశ్నించారంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఏమర్థం అంటే, వాళ్ళకి బైబిల్ తెలియదు, బైబిల్లో ఉన్న సందర్భాలు తెలియదు, బైబిల్ గురించి అవగాహన లేదు కనుక వాళ్ళు ఒకవేళ ప్రశ్నించారు అంటే దానికి ఒక అర్థం ఉంది. క్రైస్తవులుగా మనం సమాధానం చెప్పే బాధ్యత కూడా మన మీద ఉంది. కానీ ఈరోజు అన్ని తెలుసు మాకి అనుకుంటూనే, బైబిల్ని మనం ఫాలో అవుతున్నామని చెప్పుకుంటూనే, బైబిల్ని మనం పాటిస్తున్నామని చెప్పుకుంటూనే, దేవుణ్ణి మేము నమ్మాము, క్రీస్తును నమ్మాము, క్రీస్తు మా రక్షకుడు అని చెప్తూనే మరలా యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు అనే బోధ ఈరోజు చేయటం చాలా విడ్డూరకరం, చాలా బాధాకరం. దాని గురించే మీకు నేను కొన్ని విషయాలు తెలియజేయాలనే ఆలోచనతోనే నేను ఇలా మీ ముందుకు రావడం జరుగుతుంది. ఇకపై యేసుక్రీస్తు ప్రభు దేవుడే అని నేను మీకు ప్రతి ఒక్క విషయం నేను తెలియజేస్తూ వస్తాను ఇకపై. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు దేవుడే అని ఖచ్చితంగా చెప్పవలసిన బాధ్యత, భారం మన మీద ఉంది కాబట్టి వాళ్ళు అడిగే క్వశ్చన్లు ఎలా ఉన్నాయి, వాళ్ళు మాట్లాడే విషయాలు ఎలా ఉన్నాయి? యేసుక్రీస్తు ప్రభువును దేవుడు కాదంటున్నావు కదా మనం ఒకవేళ వాళ్ళని అడగగలిగితే ఏమని, అయ్యా నువ్వు యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదని నువ్వు అంటున్నావు కదా, బాగానే ఉంది, మరి యేసుక్రీస్తు దేవుడు కాదని ఎలా నువ్వు చెప్పగలుగుతున్నావు అయ్యా, నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అని మనం ఒకవేళ వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు చెప్పే సమాధానాలు ఏంటో తెలుసా? వాళ్ళు చెప్పే సమాధానాలు చాలా సిల్లీగా ఉన్నాయి. వాళ్ళు చెప్పే సమాధానాలు చాలా నవ్వుకునేలా, లేదంటే వీళ్ళకి వాక్యం తెలియదా, లేకుంటే వాక్యంలోనికి వెళ్ళరా అని ఆలోచించే విధంగా ఉన్నాయి. వాళ్ళు మొదటిగా వేసే ప్రశ్నలు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదని మనం నమ్ముటకు కొన్ని కారణాలు చెప్పారు. ఏమని చెప్పారంటే, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు అని నమ్మడానికి ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథము వరకు ఎక్కడైనా యేసుక్రీస్తు ప్రభు నేను దేవుడను అని ఎక్కడైనా చెప్పుకున్నాడా బ్రదర్? ఏమంట? ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ కూడా దేవుడు అని చెప్పుకోలేదు. మరి ఆయన దేవుడు ఎట్లా అంటావు అని కూడా ప్రశ్నలు వేస్తున్నారు. వాళ్ళు వేసే ప్రశ్నలలో ఇది ఒక ప్రశ్న. నేను ఈ ప్రశ్నకు జవాబు చెప్పి బైబిల్లో కొన్ని విషయాలు చూపిస్తాను ఈరోజు. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ కనుక సమయం లేదు గనక మనకు
ఇక్కడ టైం ఎంత ఉందో అంతసేపు మీకు నేను కొన్ని విషయాలు తెలియజేస్తాను. సరే బ్రదర్, ఓకే, మీరు యేసుక్రీస్తు ప్రభు దేవుడని ఎక్కడ తనకు తాను చెప్పుకోలేదు కనుక ఆయన దేవుడు అని మీరు నమ్మట్లేదా? ఒకసారి ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ కూడా ఆయన దేవుడు అని చెప్పుకోలేదు కనుక ఆయన దేవుడు అని అనకుండా ఉందామా అని అంటే, నేను మీకు ఇంకొక ప్రశ్న కూడా నేను వేస్తాను. ఆ ప్రశ్నకు మీరు జవాబు చెప్పండి. ఈ ప్రశ్నకు జవాబు ఆల్రెడీ ఈజీగా అర్థమైపోతుంది. ఒక ప్రశ్న వేస్తాను మీకు, ఆ ప్రశ్నకు జవాబు చెప్పండి బ్రదర్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పే ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రశ్న వేస్తాను. ఏంటంటే, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనము నుండి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయము చివరి వచనము వరకు ఎక్కడైనా అపవాది నేను దుష్టుడనని ఎక్కడైనా చెప్పుకునిందా? మీరు బాగా గమనించాలి, మీరు బాగా బైబిల్ని పరిశోధించాలి. ఆదికాండ 1వ అధ్యాయము 1వ వచనము నుండి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనము వరకు ఎక్కడైనా అపవాది నేను దుష్టుడనని చెప్పుకున్నాడంటే ఎక్కడ కూడా నేను దుష్టుడనని ఎక్కడ కూడా అపవాది చెప్పుకోలేదు. మరి అపవాది నేను దుష్టుణ్ణి అని చెప్పుకోలేదు కనుక వాడిని దుష్టుడు కాదు అందామా? ఆలోచన చేయండి బ్రదర్ మీరే. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు అని నమ్మి ఆ వాక్యాన్ని బలంగా సమాజంలోనికి తీసుకెళ్తున్నారో, విశ్వాసం దెబ్బతీస్తున్నారో, మీరే దీనికి జవాబు చెప్పాలి. దుష్టుడు అని వాడు ఎక్కడ చెప్పుకోలేదు. యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు, దేవుణ్ణే అని ఎక్కడ చెప్పుకోలేదు కనుక ఆయన దేవుడు కాదు అని మీరు అంటున్నారు కదా. మరి అపవాది కూడా దుష్టుడు అని నేను దుష్టునని ఎక్కడ కూడా అపవాది కూడా 66 పుస్తకాలలో ఎక్కడ కూడా చెప్పుకోలేదు. మరి వాడిని దుష్టుడు కాదు అని అనుకుందామా? కాదనుకుందామా? చెప్పండి బ్రదర్ మీరే ఆలోచన చేయండి సహోదరులారా. మరి వాడు దుష్టుడు అని మనకు తెలియజేసిన వ్యక్తి ఎవరు? తెలియజేసిన వారెవరు? అపవాది దుష్టుడు అని మనకు తెలియజేసింది ఎవరు అంటే ఆ దేవుడే మనకు అపవాది దుష్టుడని తెలియజేశాడు. అపవాది నరహంతకుడు అని తెలియజేశాడు. అపవాది గర్జించే సింహం అని తెలియజేశాడు. అపవాది ఘటసర్పం అని తెలియజేశాడు. అపవాది వాడు మాయగాడని తెలియజేశాడు. ఎవరు తెలియజేశారు ఇవన్నీ అంటే దేవుడే అపవాది దుష్టుడని చెప్పాడు గనక మనం నమ్ముతున్నాం దుష్టుడని. కానీ ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభును దేవుడు అని చెప్తే మీరు ఎందుకు నమ్మట్లేదు బ్రదర్? ఆలోచన చేయండి. ఆ దేవుడే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు దేవుడే అని రాయిస్తే మీరు ఎందుకు దాన్ని అంగీకరించట్లేదు? 66 పుస్తకాలలో దేవుడే యేసుక్రీస్తు ప్రభు దేవుడని రాయించాడు. అది మనం నమ్మే బాధ్యత మన మీద లేదా బ్రదర్? ఆలోచన చేయండి. ఒక మాట బైబిల్లో నేను చూపిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము చూడండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఏమని రాయబడింది? ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని దగ్గర ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుడు యోహాను గారి చేత రాయిస్తుంటే ఇక్కడ దీన్ని మీరు అంగీకరించకపోవడం ఏంటి బ్రదర్? చెప్పండి, దీన్ని మీరు ఎందుకు అంగీకరించలేకపోతున్నారు?
ఇక బైబిల్లోనే ఉన్నది కదా యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని. ఏమని? ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని దగ్గర ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. అంటే వాక్యము దేవుడై, మరి ఆ వాక్యం ఎవరు? ఆ వాక్యం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు కదా. అందుకొరకు ఇదే అధ్యాయంలోనే 14 వచనం అంటాడు కదా, ఆ వాక్యమే శరీరధారిగా సత్య సంపూర్ణం గలవాడే మన మధ్య నివసించను అనే మాట ఉంటుంది 14 వచనం. ఆ వాక్యమే శరీరధారిగా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించను అంటాడు. అంటే వాక్యం శరీరధారిగా మన మధ్యకు వచ్చాడు. మరి ఆయన దేవుడు కాదంటారు కదా ఏంటి బ్రదర్ మీరు? ఆయన దేవుడు అని ఎందుకు నమ్మట్లేదు? మరి దుష్టుడు కూడా, అపవాది కూడా నేను దుష్టునని ఎక్కడ చెప్పుకోలేదు కదా. మరి ఆయనను కూడా మనం దేవుడు, ఆ అపవాదిని కూడా మనము దుష్టుడు అని నమ్మకుండా మానేద్దామా? అపవాదిని దుష్టుడు అని మనకు తెలియచేసింది ఈ దేవుడే. అలాగే యేసుక్రీస్తు ప్రభువును దేవుడు అని మనకు చెప్పింది కూడా ఎవరు? దేవుడే. కనుక యేసుక్రీస్తు ప్రభు కూడా దేవుడే అని ఖచ్చితంగా మనం బైబిల్ ప్రకారంగా, బైబిల్ ఆధారం చేసుకొని ఖచ్చితంగా నిరూపించవచ్చు. ఇకపై నేను ప్రతి ఒక్క వీడియో కూడా ఈ సబ్జెక్ట్ గురించి ప్రతి ఒక్క వీడియోలు వస్తుంటాను. 1 నుంచి ఒక 20 వీడియోస్ దాకా చేస్తాను. ఎందుకంటే చాలా లేఖనాలు ఉన్నాయి. వీళ్ళు ఏమంటున్నారంటే, వీళ్ళు వేసే ప్రశ్నలలో మొదటి ప్రశ్న ఏంటంటే 66 పుస్తకాలలో యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ దేవుడని తనకు తాను చెప్పుకోలేదు కదా అనే ప్రశ్న వేసినారు. ఆ ప్రశ్నకు జవాబు ఇప్పుడు మీకు దొరికింది అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడే మనకు యేసుక్రీస్తు ప్రభుని ఎలా పరిచయం చేశాడు? దేవుడు అని చెప్పేశాడు ఇక్కడ యోహాను సువార్తలో. ఇక్కడ అలాగే వీళ్ళు వేసే ప్రశ్నలు ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఏ ప్రశ్నలు అంటే, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు, దేవుడు ఒక్కడైనా నమ్ముట మంచిదే అనే పాత నిబంధన గ్రంథంలో కానీ కొన్ని చోట్ల కానీ తండ్రి అయిన దేవుడు మనకు బైబిల్లో రాయించిన మాటలను వీళ్ళు ఆధారం చేసుకొని ఆయన దేవుడు కాదు అని బోధిస్తున్నారు. నేను ఇకపై ఏ తండ్రి అయిన దేవుడు ఆయన ఎందుకు ఆ సందర్భం అనవలసి వచ్చింది, ఆ కాలం ఏంటి, ఆ సందర్భం ఏంటి, అసలు ఎవరితో అనవలసిన అవసరం వచ్చింది, ఎందుకు ఆయన అన్నాడు అనే సందర్భాలు కూడా ప్రతి ఒక్క వీడియోలను తెలియజేసుకుంటూ వస్తాను. ఒక్కొక్క వీడియోలో మీరు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభు దేవుడని నిరూపిస్తూ ఆ పరలోకపు తండ్రి ఆ మాటలు ఎందుకు అన్నాడు, ఎవరిని బట్టి అన్నాడు, ఎందుకు ఏం చేసింటే వాళ్ళు ఆ మాట అన్నాడు అని కూడా నేను ప్రతిదీ నేను తెలియజేస్తూ వస్తాను. ఇకపై ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు అని మీరు నమ్మకుండా ఉన్నదని, యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు కనుక ఆయన దేవుడే. ఖచ్చితంగా మనం రుజువు చేయొచ్చు బైబిల్ ప్రకారంగా. మీరు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. ఒకవేళ మీకు ఈ సత్యము తెలిస్తే ఆ సత్యాన్ని మీ యొద్దనే పెట్టుకొని ఉండొద్దు. ఇలాంటి బోధలను ఖండిస్తూ ఆ బోధ కరెక్ట్ కాదన్నా అని చెప్పేసి క్రీస్తు ప్రేమతో మనము ఆ దేవుడాన్ని రుజువు చేయడానికి మనం ముందుకు వెళ్ళేటట్టుగా మీరు ప్రయత్నించండి. ప్రతి ఒక్కరు కూడా ఈ సబ్జెక్ట్ మీ యొద్ద ఉంటే యేసుక్రీస్తు ప్రభు దేవుడని మీరు నిరూపించగలిగితే నిరూపించండి. ప్రతి ఒక్కరు కూడా విశ్వాసులకు కానీ సేవకులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. ఇకపై ప్రతి ఒక్క వీడియో నేను చేస్తాను. అలాగే ఈ వీడియో కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి వినిపించండి. అలాగే మీరు కూడా ఇలాంటి విషయాలు మాట్లాడండి, తెలియజేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ యేసు పరిచర్య అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునండి. ఇలాంటి విషయాలు ఎన్నో అందులో నేను మాట్లాడి వీడియోలు పెడుతున్నాను కదా. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్ని షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా అందరికీ క్రీస్తు పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.